ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, షారోన్ పవర్ స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ మధ్యకి రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక మరి దేవుని మాటలు వినాలని, వినిపించాలని, తినాలని, తినిపించాలని మరి యొక్క కార్యక్రమాన్ని మీకు ముందు రావడం ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. కనుక దేవుడు ఈ మార్చి నెల ఇచ్చాడు మనకి. భయంకరమైన వేసవికాలం, మరి జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలు. నేను ఒక పుస్తకంలో చదివా, దేవుడు ఈ భూమండలాన్ని 23.5 డిగ్రీల యాటవాలుగా పెట్టాడట. భూమిని కలుగు చేసి ఈ భూమిని అలా చిన్నగా పెట్టకుండా 23.5 డిగ్రీల యాటవాలుగా పెట్టాడట. 23.5 డిగ్రీల యాటవాలుగా అలా తిరుగుతుంది భూమి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందట. ఈ తిరిగినప్పుడు ఈ 23.5 డిగ్రీల యాటవాలుగా అది లేకపోతే ఈ భూమి మీద శీతోష్ణ పరిస్థితులు తారుమారైపోతాయట. వేసవకాలం వస్తే అగ్ని ఎక్కువైపోతుందట, మంటలు ఎక్కువైపోతాయట, వేడి ఎక్కువైపోతుందట. శీతాకాలంలో చలి ఎక్కువైపోతుంది, వర్షాకాలం వర్షాలు ఎక్కువైపోతాయి. ఎండ ఎక్కువైపోతే ఏమైపోతుంది? మంచు కరిగిపోతుంది. మంచు కరిగిపోతే నీళ్ళు అయిపోతాయి. ఆ నీళ్లు సముద్రంలో పడతాయి. సముద్రం దాటిపోయి ఈ దేశాన్ని ముంచివేస్తుంది. ఇటువంటి వైపరీత్యాలు జరగకుండా ఈ భూగోళాన్ని, భూమండలాన్ని దేవుడు 23.5 డిగ్రీల యాటవాలుగా పెట్టి నడిపిస్తున్నాడట. మనకేం తెలుసు దేవుడంటే? 8వ కీర్తనలు అంటాడు, యెహోవా ఆకాశంలో ఈ మహిమను కనపరచువాడా, భూమి అంతటి నామం ఎంత ప్రభావం కలిగినది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటికే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని ఆకాశములు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలు నేను చూడగా మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుగా వాడు ఏ పాటివాడు, నరపుత్రులను దర్శించదుగా వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, సముద్రంలో సంచరించే వాటన్నిటినీ వారి పాదముల కింద నీ ఉంచి ఉన్నావు. యెహోవా మా దేవా, ఈ భూమి యందు నీ నామం ఎంత ప్రభావం గలదు నాయనా అని విస్తుపోతున్నాడు దావీదబ్బా. ఈ ఆకాశం, ఈ భూమి, ఈ నక్షత్రాలు, ఈ ఖగోళము, ఈ భూగోళము, ఈ మండలాలు, మనం ఏ పాటి వాళ్ళం అంటే? సునీత విలియమ్స్ వెళ్ళిపోయి 6 మాసాలు అయిపోయింది. ఆవిడ తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడంటే ఆయన గురించి మనం వివరించలేము. ఆయన గురించి మనకు అర్హత లేదు ఆయన గురించి చెప్పడానికి. ఆ దేవుడు ఎవరు అర్థం కాక ఈ మానవుడు చెట్టని, పుట్టని, రాయని, రప్పని ప్రతిదాన్ని పూజిస్తున్నాడు అంతే. దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు కావాలని తెలుసు. ఆ దేవుడు ఎవరో తెలియదు, ఆలోచించడు. దేవుడు లోకానికి వచ్చాడు, ఆయన అక్కర్లా. ఎంత విచారము! ఈ గాలి పీలుస్తున్నావే, ఈ నీళ్లు తాగుతున్నావే, ఈ నేల మీద నడుస్తున్నావే, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ రాత్రి, ఈ పగలు, ఈ జీవితము అనుభవిస్తున్నావే, ఎవరిచ్చారో ఆలోచించొద్దా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొట్టమొదటి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని మాటలు వినాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, ఆయన అంగీకరించాలి, నీ హృదయంలో చేర్చుకోవాలి. అదే సత్క్రియ అంటే అదే. యేసును నమ్మడమే సత్క్రియ. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. ఇదే పరలోకం వెళ్ళడం అంటే, ఇదే స్వర్గలోకం వెళ్ళడం అంటే. దేవుడు మానవుడిగా లోకానికి వచ్చాడు. మానవ పాపాలు పరిహారం చేయడానికి, మానవ పాపాలు ప్రక్షాళన చేయడానికి. వేదాలు ఏం చెప్తున్నాయంటే దేవుడు మానవుడిగా రావాలి, అప్పుడే ఈ పాపానికి పరిష్కారం కలుగుతుందని చెప్తున్నాయి. మనోవాక్కాయ కర్మలలో మానవుడు పాపాత్ముడైపోయాడు. ఈ పాపాత్ముడికి నరకమే శరణ్యము, వేరే దారి లేదు. అయితే పాపమునికి విడుదల కలిగిస్తే కానీ వాడు పరలోకానికి వెళ్ళడేమో. పరలోకం కావాలి, మోక్షం కావాలి, నిత్యజీవం కావాలి. మానవుడు ప్రయాసపడుతున్నాడు, వెతుకుతున్నాడు.
చూడండి, రోమా రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. రోమా రాసిన పత్రిక 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా దేవుడి యొక్క నిత్య శక్తియు దేవత్వమును జగతు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన ఏటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సముద్రాలు, నదులు, ఇవన్నీ చూసి అర్థమైపోతుంది దేవుడు ఉన్నాడు, దేవుడి శక్తి కలిగిన వాడని. మరియు వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ నీది గొప్ప, నాది గొప్ప, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప. చిన్న నా దేవుడు ఒకడే ఉంటాడు రా, ఇంతమంది ఉంటారు రా బాబు. వారు దేవుని ఎరిగి దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞత చెల్లింపను లేదు. కానీ తమ వాదములందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చివేశారు. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజింపి సేవించిరి. 26 అందువలన దేవుడు చూసారా, చెడ్డ మాట, చెడ్డ పనులకు వారిని అప్పగించేశారట, దేవుడు అప్పగించాడట. తర్వాత 28 చదవండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు కనుక చేయరాని కార్యాలు చేయుటకు దేవుడే అప్పగిస్తే మనం ఏం చేస్తాం? కంచె చేయని మిస్ట్ ఇంకేముంటుందండి? వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు. దేవుడు చేసిన ఈ సూర్యుడికి, చంద్రుడికి, ఈ చెట్లకి, పొట్టలకి, వీటికి చోటు ఇచ్చారు. కానీ నిజమైన దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు ఆయనకు చోటు ఇవ్వలేదు కనుక వారిని చేయరాని కార్యాలు చేయుటకు భ్రష్ట మనసుకు వారిని దేవుడే జాగ్రత్త నేను దేనికి అప్పగించాడో ఆలోచించుకో. కనుక ఇక్కడ అంటున్నాడు, నేను పరలోకంలో ఉన్నాను, వస్తున్నాను, నిన్ను తీసుకుపోతాను, నేను ఎక్కడుండాలో నువ్వు అక్కడ ఉండాలా. తర్వాత 14వ అధ్యాయంలో 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అన్నాడు యేసయ్య. ఏమన్నాడండి? నేను వస్తున్నాను, నేను తీసుకెళ్ళిపోతాను, నేను ఎక్కడికి వెళుతున్నాను ఆ మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే. యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్యతోనే తిరుగుతున్నారు 12 మంది శిష్యులు. సమయం వచ్చేసరికి ప్రభువు చెప్పేసరికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు, ఆయన మీకు తెలుస్తున్నా బాబు, నేను ఎక్కడికి వెళ్తాను మీకు తెలుసు అంటే నాకు తెలియదు అయ్య గారు అంటున్నాడా. అప్పుడు చెప్పాడు యేసయ్యే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అంటే పరలోకానికి వెళ్ళడని చెప్తున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, లేకపోతే క్రైస్తవులు చెప్పడం కాదండి, దేవుడే తన గ్రంథంలో వ్రాయించాడు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తర్వాత మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఎప్పటి నుంచి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూచి ఉన్నారని చెప్పాడు. అరే నువ్వు ఎరుగుదురా, చూచారంటున్నాడండి. అంటే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచినట్లే. నేనే ఆ తండ్రిని పరిశుద్ధుడను కనుక మానవుని పాపాలు పరిహారం చేయడానికి భూలోకానికి కుమారుడిగా వచ్చాను. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన సతరైపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్ర కిం ప్రయోజనం. అంటే ఏంటో, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నా చంద్రుడు లేకపోతే ఆకాశం వెలవెలపోతుంది. అలాగే ఏకోపి గుణవాన్ పుత్రో, ఒకడే కొడుకుంటే ఆ కులాన్ని వెలిగిస్తాడు రా. కనుక నేను కుమారుడిగా వచ్చాడు అన్నాడు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, మనుష్య కుమారుడు, పెండ్లి కుమారుడు, నా ప్రియ కుమారుడు యేసు దేవుని కుమారుడు. అంటే దేవుడే కుమారుడిగా వచ్చాడు. అదృశ్యుడు దృశ్యుడయ్యాడు. దేవుడు వస్తే చూడలేం మనం, ఆయన తట్టుకోలేం మనం దేవుడిని. ఒక సూర్యుడిని చూడలేమండి మనం. మధ్యాహ్నం సూర్యుని చూడలేని కళ్ళు దేవుడిని చూడగలవా?
అందుకని దేవుడే తన మహిమను తప్పించుకొని తన శక్తిని వదులుకొని ఆయన దీనుడిగా దరిద్రుడిగా ఎన్నిక లేని వానిగా మనలో మనం కలిసిపోయి మన పాపాలకు పరిహారంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఆయనే యేసు. నమ్ము. తర్వాత అప్పుడు ఫిలిప్పు అన్నాడు, మీరు నన్ను ఆయన చూశారా, ఆయన ఎరిగారు అన్నాడు. ఫిలిప్పు మాట్లాడుతున్నాడు, శిష్యుడా, ప్రభువా తండ్రిని మాకు కనపరుచుము, మాకంతే చాలు అని చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరుచుమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూచినవాడు ఆ తండ్రే ఈ లోకంలో మానవ పాపాలు పరిహారం చేయటానికి కుమారుడిగా వచ్చాడండి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనం, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనం దేవుని కుమారుని యందైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. అందులోనే 5వ అధ్యాయంలో ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. 13 చదవండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఒక సిస్టర్ అడిగింది గుంటూరులో, సరళా సిస్టర్ గారు, అయ్యగారు మరి యేసుప్రభు దేవుడా దేవుని కుమారుడా అని. పరలోకంలో దేవుడు అన్నాడు, కుమారుడు అంటున్నాడు, యేసుప్రభు దేవుడు అంటున్నారు ఎలాగండి అంటే, అమ్మా అదృశ్యుడి దేవుడు దృశ్యుడిగా లోకానికి వచ్చాడమ్మా. అదృశ్యుడు దృశ్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన డైరెక్ట్గా వస్తే మనం చూడలేము కనుక ఆ అదృశ్యుడు దృశ్యుడిగా వచ్చాడమ్మా, అగోచరుడు గోచరుడిగా వచ్చాడమ్మా, నిర్వికారుడు సాకారుడిగా వచ్చాడమ్మా, ఆయనే ప్రభు అమ్మా అని చెప్తే ఒక పాయింట్లో ఆవిడకి అర్థమైపోయింది. కనిపించిన దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు మానవుడిగా అని చెప్పింది కనుక, నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి వెళ్ళలేడు అన్నాడు. అంతే. ఈ మాట మన గ్రంథాల్లో చూస్తే యేసయ్య లోకానికి రాకముందు 1000 ఏళ్ల క్రితము ఒక మహర్షి, యాజ్ఞవల్క మహర్షి అనే ఒక మహర్షి ఒక చక్కని ప్రార్థన చేశాడు. మనకు తెలిసిన ప్రార్థనే, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. దీనికి అర్థం ఏమిటంటే, అయ్యా మేము అసత్యంలో ఉన్నాం, నువ్వు సత్యంలోనికి నడిపించు నాయనా. మేము చీకటిలో ఉన్నాం, నువ్వు వెలుగులోనికి నడిపించు నాయనా. మేము చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాం, ఆ అమృత లోకానికి, ఆ సత్య లోకానికి, ఆ పరలోకానికి తీసుకెళ్ళిపోనాయనా అని ఆ మహర్షి ఎప్పుడో ప్రార్థన చేశాడు. అందులో మహర్షులు ఋషులు చెప్పారు, దేవుడు లోకానికి వస్తాడని, పుడతాడని, చనిపోతాడని, రక్తం చిందిస్తాడని, ఆయన తిరిగి లేస్తాడని ప్రభువే చెప్పాడు. అయితే వాళ్ళ మాట నమ్మలేదు, శిష్యులే నమ్మలేదు. సత్యంలోనికి నడిపించాలంటే సత్యవంతుడైనది కావాలి, వెలుగులోకి నడిపించాలంటే వెలుగైన వాడు కావాలి, జీవములోనికి నడిపించాలంటే సజీవుడైన వాడు కావాలి. ఎవరున్నారు సత్యవంతుడు, ఎవరున్నారు వెలుగైన వాడు, ఎవడున్నాడు జీవము కలిగిన వాడు? లోకంలో వెతికి చూసినట్లయితే వేదాలు ఏం చెప్తున్నాయంటే, కామక్రోధ వశ సర్వే దేవఋషిన్ పితృమానవ, కామక్రోధ వశ సర్వే దేవఋషిన్ పితృమానవ, మానవ పితృమానవ దేవత ఋషి కామక్రోధ వశ సర్వే. దేవతలు కానీ పితృదేవతలు కానీ మానవులు కానీ అందరూ పాపం కామక్రోధాలలో కలిసిపోయారయ్యా. వేమన గారు పద్యం రాశాడు, కాళ్ళ కడయేరు కడకేదగాలేక ముగ్గురేతగాళ్ళు మునిగి జడిరి నరుని ఈదమన్న నగుబాటు కాదయా విశ్వధాభిరామ వినురవేమా. 3 గజేతగాళ్ళు వచ్చారట ఈ సంసారాన్ని ఈదడానికి, వాళ్ళే మునిగిపోయారు రా బాబు అన్నట్టు. అదే చెప్పాడు, తల నుండి పనికి విషము వెలయంగా తోక నుండి వృశ్చికమునకున్.
తల నుండి పనికి విషము, విలయంగా తోక నుండి వృశ్చికమునకు, తలతోక అనక ఉండును కలునుకు నిలువెల్ల విషము కదరా సుమతి. పాముకు తలలో విషం ఉంటుందట, తేలికి కొండెవుల విషం ఉంటుందట, మనిషికి నిలువెల్ల విషం అన్నాడు. అందుకే కుక్క కాటుకైన మందు, మనిషి కాటుకు మందు ఉండదట. కనుక లోకంలో పాపాత్ములు తప్ప అందరూ మంచివాళ్ళు లేరు. ప్రసంగి గ్రంథములు 7వ అధ్యాయంలో చూడండి. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయంలో 20వ వచనం ఏం చెబుతుంది? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. చూడండి 7:20లో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. అందుకే దేవుడు భూలోకానికి రావలసిందండి. రోమావు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆ చదవండి. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. 23 చదవండి. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుని గ్రహి మహిమను పొందలేకపోతున్నారు. ఇలాగ వేదాలు ఘోషిస్తున్నాయి. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతి వత్సల అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వపాపక్షయకరం పాదోదకం పావనం శుభం. మానవులందరూ పాపాత్ములని. జీవులను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన పాపకర్మము అనుభవించేదక్కడ. జీవులను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన పాపకర్మము అనుభవించేదక్కడ. ఎక్కడ? నరకంలో. ఈ సమయంలో ఆ మహర్షి ప్రార్థించిన ప్రార్థన ఫలితంగా, ఋషులు ప్రార్థన ఫలితముగా, ప్రవక్తల ప్రవచనాల ఫలితముగా దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయన యేసు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. దేవుడు సత్యవంతుడు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31 చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి దేవుని గ్రహిస్తారు. మీరు నా వాక్యంలో నిలిచి ఉంటే సత్యమునంటే దేవుణ్ణి గ్రహించెదరు. తర్వాత అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. తర్వాత మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయి ఎలా చెప్పుతున్నారని అతనితో అనేది. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపములకు దాసుడని నిశ్చయముగా. తర్వాత దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా ఆయనే అబ్రహాము కుమారుడు, ఆయనే దావీదు కుమారుడు, ఆయనే పెండ్లి కుమారుడు, ఆయనే దేవుని కుమారుడు. కుమారుడు పాపదాస్యము నుంచి, మరణ దాస్యము నుంచి, నరకము నుంచి తప్పించడానికే భూలోకానికి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు యేసు. పరలోకమందును భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి నా శిష్యులుగా చేయండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని మత్తయి సువార్త 28లో చెబుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుడు సత్యవంతుడు, ఆయన కుమారుడు సత్యవంతుడు. సత్యం స్వతంత్రులుగా చేస్తుందని ఇక్కడ సత్యం గురించి చెప్పాడు. రెండవది వెలుగన్నాడు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 5లో చెబుతాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎవరు? వెలుగు దేవుడు. అందుకే సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు మన వాళ్ళంతా. వెలుగు దేవుడు కదా. ఒరే సూర్యుడు చేసినోడికి చేయాలరా, సూర్యుడికి కాదురా, సూర్యుడికి ఒక గ్రహం రా. మోక్ష మార్గము సత్యమేది మూలమేది అన్నయ్య, మోక్ష మార్గము సత్యమేది మూలమేది అన్నయ్య, ఈ క్షణమునే తెలిపెదను ఆ దారి గనవే చెల్లెలా. సూర్యుడు ఉపకారమెంతో చేయుగదరా అన్నయ్య. అడుగుతుంది అన్నయ్యని, చెల్లి
సూర్యుడు ఉపకారమెంతో చేయుగదరా అన్నయ్య, సేవకుని పూజింతువా అది సిగ్గు కాదే చెల్లెలా. సూర్యుడా, నా బిడ్డలు భూలోకంలో ఉన్నారు, ఎలవయ్యా, డ్యూటీ ఎక్కువయ్యా. సూర్యుడు ఉపకారమెంతో చేయుగదరా అన్నయ్య, సేవకుని పూజింతువా అది సిగ్గు కాదే చెల్లెలా. ఊరుకెన్నో దారులున్నవి, ఏ దారి అయితే మన్నయ్య, ఊరుకెన్నో దారులున్నవి, ఏ దారి అయితే మన్నయ్య, దారులొక్కటి కావు అసలు దారి తెలుసుకో చెల్లెలా. నేనే ద్వారాన్ని, స్వర్గానికి ద్వారాన్ని, స్వర్గానికి మార్గాన్ని చెప్పాడు యేసయ్య. ఆ మార్గంలోనే నువ్వు వెళ్ళాలి. అది మేలు కలిగించే మార్గము, అది రక్షణ మార్గము, అది జీవ మార్గము, అది ఇరుకు మార్గము. ఈ మార్గంలో నువ్వు పరలోకానికి వెళ్ళాలి. దేవుడు వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12 చదవండి. ఓం భూర్భువ స్వతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆ మంత్రంలో ఏం చెప్పాడంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఒకటే, ఎవరి పేరు లేదు ఇక్కడ. గాడ్ ఈజ్ లైట్. చూడండి, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండిన వారితో చెప్పాను. దేవుడు వెలుగు అయితే అది కుమారుడు వెలుగండి. నేను వెలుగని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 3:19 ఏం చెప్తున్నాడు యేసయ్య? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చాను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్టులుగా కనపడకుండానట్లు అతని వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు ఈరోజు నువ్వు నీకు దేవుడు కావాలంటే నువ్వు సత్యవర్తనుడు అయితే దేవుని దగ్గరికి రా. నీ క్రియలు బాగు చేస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు, పరలోకానికి నీకు అవకాశం ఇస్తాడయ్యా. మాకు ఎందుకులేండి, మాకు పరలోకం వద్దులేండి, మాకు నిశ్చయం వద్దులేండి, మాకు డబ్బు కావాలండి, మాకు బంగళాలు కావాలండి, మాకు కారులు కావాలండి. అతడు మిగులు ఆశ గలవాడు కనుక ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14 చదవండి. మహాత్మా గాంధీ గారు అన్నారు, నిజంగా క్రైస్తవులు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము చదివి వాటి ప్రకారం జీవిస్తే భారతదేశంలో క్రైస్తవ మతమే కానీ వేరే మతం ఉండదని చెప్పాడండి మహాత్మా గాంధీ, మన జాతిపిత. 5:14 ఆయన శిష్యులు, ఆయన నమ్ముకున్న వారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు వెలుగు, ఆయన కుమారుడు యేసయ్య వెలుగు. ఎవరు ఆయన నమ్ముకున్నారో వారు వెలుగుగా చేస్తారంటే. వెలుగుగా చేయబడతావా? ఇప్పుడు గదిలో చీకటి ఉంటుంది, ఎలా పోతే చీకటి పోదు. స్విచ్ చేస్తే, కరెంట్ స్విచ్ చేస్తే బల్బు వెలిగితే చీకటి పోతుంది, వెలుతురు వస్తే చీకటి పోతుంది. రా నాయన, నీ లోపల చీకటి పోవాలంటే, అంధకారం పోవాలంటే వెలుగు కావాలి. దేవుడి వెలుగు, యేసయ్య వెలుగు నేను వెలుగుగా చేస్తాడమ్మా. రా. చివరిగా సజీవుడైన దేవుడు అన్నాడు యేసయ్య. యోహాను సువార్త 5:24 చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది చెప్తున్నాడు యేసయ్య. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి. అదే అంటున్నాడు మహర్షి, మృత్యోర్మ అమృతంగమయ్యా, నేను మరణమైపోతున్నాను నాయన, నన్ను జీవములోకి నడిపించాలయ్యా. ఎక్కడున్నావో ప్రభు దగ్గరికి రా, నీకు మార్గం చేసేవాడు. ఆయన సత్యవంతుడు, ఆయన వెలుగు, ఆయన జీవము కలిగిన వాడు. యేసు సజీవుడైన దేవుడు, యేసు సర్వాధికారైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, మరణమును జయించిన దేవుడు, మృత్యుంజయుడు. యేసు మృత్యుంజయుడు,
అటువంటి దేవుని ఆరాధించినట్లయితే నేనే మార్గము, సత్యము, జీవము, స్వర్గానికి ద్వారము. నువ్వు స్వర్గానికి పోవాలంటే ఈరోజే, పరలోకం పోవాలంటే, నరకము తప్పించుకోవాలంటే ఆయనని చేర్చుకొని హృదయంలో విశ్వసించు, నమ్ము, నీకు నిత్య జీవము కలుగుతుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. నీ మాటలు నీ బిడ్డలకు తెలియపరిచాను ప్రభా, నువ్వు నిజమైన దేవుడివని, నీవే మార్గము, సత్యము, జీవమని చెప్పాం ప్రభా. ఆకర్షించండి, అదృష్టం కలిగించండి, నీ బిడ్డలుగా చేసుకోండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామని వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము నీ బిడ్డలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్లు చేయనుగాక. ఆమేన్.